నమస్తే రైతు మిత్రులారా, K20 టమాటా ఫార్మింగ్. ఈరోజు అయితే నేను మన మొక్కలకి NPK 1261 ఇస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే రూట్ డెవలప్మెంట్, ఇంకా చెట్టు గ్రోత్, స్టెమ్ బాగా స్ట్రాంగ్గా వస్తుంది దృఢంగా. దీంతో పాటు వచ్చేసి ఇది కనీస్కా ఇస్తున్నాను, గ్రోత్ ప్రమోటర్. ఇది ఒక గ్రోత్ స్టిమ్యులెంట్. ఇందులో వచ్చేసి యూమిక్, ఫల్విక్ వంటి యాసిడ్స్ ఉన్నాయి. అదే దాంతోపాటు మైక్రోన్యూట్రియంట్స్ అయిన బోరాను, జింక్, మ్యాంగనీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఎలా పనిచేస్తుంది అంటే చెట్టు గ్రోత్ని కొంచెం స్పీడ్గా పెంచుతుంది. 1261 ఇది ఒకే కాంబినేషన్ వెళ్ళడం వల్ల గ్రోత్ బాగా వస్తుంది, వచ్చే సైడ్ బ్రాంచెస్ స్ట్రాంగ్ బాగుంటాయి, ఫ్లవరింగ్ బాగా సెట్ అవుతుంది. అందువల్ల నేను ఇప్పుడు ఈ రెండు కలిపి యూజ్ చేస్తున్నాను. ఇంకా చాలా మంది రైతులు ఈ క్యాప్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇదేం లేదు, ఇలాంటి ఫ్లాట్గా ఉన్న రాయి ఒకటి తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పి కరెక్ట్గా సెంటర్కి పడేటట్టు ఒక కేట్ కొడితే చాలు ఉడిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి మన అది సిటీ కాంబో స్ప్రే చేసాం కదా, అది స్ప్రే చేసిన తర్వాత ఇది 3వ రోజు. ఇక్కడ చూస్తే మనము ఇప్పుడు ఇక్కడ గుడి పురుగు చనిపోయింది, అంటే కొందరు సూది పురుగు అంటారు. ఇది స్ప్రే చేసిన 3 రోజుల వరకు ఎందుకు చనిపోలేదని మీరు అనుకోవచ్చు. ఇవి కొన్ని మందులు పురుగులు ఎలా అంటే, ఈ దోమలు అయితే మందు మీద పడగానే చనిపోతాయి, అంటే ప్రోడక్ట్లో ఉన్న టెక్నికల్ని బట్టి, దాని పనితనం బట్టి. కొన్ని పురుగులు కూడా అంతే, మీద పడగానే చనిపోతాయి. కొన్ని వచ్చేసి ఫస్ట్ ఆకు ఆ మందుని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ పురుగులు వెళ్ళి ఆ ఆకును తిని ఆ పురుగు యొక్క డైజెషన్ సిస్టంలోకి ఈ మందు వెళ్ళాక దాని ప్రభావం వల్ల చనిపోవడం జరుగుతుంది.